Hi dear students and parents, welcome back to NEET and channel. NEET UG 2026 రీనీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు అందరూ కూడా రిజల్ట్స్ అండ్ ఓఎంఆర్ షీట్ అండ్ ఫైనల్ కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అండ్ 2025 పేపర్ అయితే చాలా టఫ్. సో ఆ పేపర్తో కంపేర్ చేస్తే రీనీట్ ఇంకా టఫ్ ఉందా లేదా కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంటైర్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ మన గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కట్ ఆఫ్ వెబ్సైట్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలా సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు బెటర్ కాలేజ్ వచ్చే విధంగా గైడెన్స్ అయినా లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయినా కంప్లీట్గా మేమైతే చేస్తాం. సో మీరు చూడొచ్చు మన ప్రీవియస్ ఇయర్స్ స్టూడెంట్స్, సో ఇంతకుముందు సంవత్సరాల్లో మనం చేసినటువంటి వాళ్ళకి యొక్క ఫీడ్బ్యాక్ అయితే మీరు చూడొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ బ్యాచ్ అనమాట కంప్లీట్గా. సో వీళ్ళంతా కూడా మన దగ్గర గైడెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా తీసుకున్న తెలుగు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళ యొక్క రివ్యూస్, సో వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలామందికి మనం 2025లో గైడెన్స్ ఇచ్చాం అండ్ రిజిస్ట్రేషన్స్ చేసాం. సక్సెస్ఫుల్గా వాళ్ళంతా రకరకాల కాలేజెస్లో ఇప్పటికే ఉన్నారు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం టోటల్ అన్ని స్టెప్స్ ఇంకా. అండ్ అదేవిధంగా ఫస్ట్ పేపర్ హార్డ్ ఉందా ఈజీ ఉందా 2025తో కంపేర్ చేస్తే అనేది చూద్దాం. 25 పేపర్ అనేది చాలా టఫ్. సో కట్ ఆఫ్ అయితే చాలా వరకు తగ్గాయి 2025లో. మీకు తెలుసు అది 500 ఎబో 16% స్టూడెంట్స్ మాత్రమే మన పోల్కి ఆన్సర్ ఇచ్చారు అప్పట్లో. ఓకే, సో 16% 500 ఎబో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి మే 3కి జరిగిన ఎగ్జామ్లో ఎంతమంది ఇచ్చారు? 33 స్టూడెంట్స్, 33%. సో లాస్ట్ ఇయర్ 16%, మే 3 ఎగ్జామ్కి 33% స్టూడెంట్స్ 500 ఎబో వస్తున్నాయని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ రీనీట్ టెస్ట్లో ఎంతమందికి 500 ఎబో వస్తున్నాయంటే 18% స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో ఈ పోల్ ఆధారంగా మనకి లాస్ట్ ఇయర్ 16%, మే 3కి 33%, రీనీట్లో 18%. సో డెఫినెట్గా మే 3 ఎగ్జామ్ కంటే చాలా టఫ్, కానీ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేలా కనిపిస్తుంది సిచ్యువేషన్. సో దీన్ని బట్టే మనకి 2025 పేపర్ కంటే ఒక 10 మార్క్స్ వరకు, 10 to 15 మార్క్స్ వరకు పెరగవచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నాం. దీనికి సంబంధించి కీ కూడా వచ్చేసింది అండ్ కీలో కూడా ఆల్రెడీ మీరు చూసుకున్నారు. నెక్స్ట్ ఫైనల్ కీ వస్తుంది, ఓఎంఆర్ షీట్ వస్తుంది, మీరు పెట్టిన రెస్పాన్సెస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. యాజ్ టీజ్గా ఇటువైపు మీరు అఫీషియల్ ఫైనల్కి, ఇటువైపు ఓఎంఆర్ పెట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ వెంటనే మీకు ఒక 1 వీక్ అలా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. రిజల్ట్ డేట్ జూలై 15th వరకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 15 to 20 లోపు రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అవన్నీ స్కాన్ చేయాలి, అంతా ఉంటుంది. కాబట్టి జూలై 16, 15 to 20 రిజల్ట్ డేట్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ స్టెప్స్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం కంప్లీట్గా. సో ఫస్ట్ రిజల్ట్ రాగానే మీరైతే అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అలా రిజల్ట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అందులో ఉంటుంది. మిగతా వాళ్ళందరివి కూడా అంటే ఎవరిది వాళ్ళు పర్సనల్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో గ్రూప్స్లో రకరకాల విధాలుగా మనకి కట్ ఆఫ్ రేంజ్ ఎంత పెరిగింది అనేది అప్పుడే తెలిసిపోతుంది ఆల్రెడీ. అండ్ ఆ తర్వాత మనకి ఎన్టీఏ నుంచి ఈ కంప్లీట్ డేటా సిడీస్ అనేటువంటి స్టేట్స్కి వెళ్తాయి. తెలంగాణ అండ్ ఏపీ కూడా అలానే తెచ్చి ఎవరైతే లోకల్ ఆ స్టేట్స్ అని పెట్టారో వాళ్ళ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. కంప్లీట్ 40 నుంచి 70,000 వరకు స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ ఉంటారు. వాళ్ళ రిజల్ట్ అంతా వస్తుంది, అప్పుడు పబ్లిష్ చేస్తారు. దీన్ని డిస్ప్లే లిస్ట్ అంటారు. డిస్ప్లే లిస్ట్లో ఇక్కడి నుంచి రాసిన కంప్లీట్ స్టూడెంట్స్ ఏపీ వాళ్ళ వెబ్సైట్లో ఏపీ వాళ్ళది, తెలంగాణ వాళ్ళ వెబ్సైట్లో తెలంగాణ వాళ్ళది అయితే ఉంటుంది. సో ఇది చూడగానే మీకు ఇంకా కంప్లీట్గా డిస్ప్లే ర్యాంక్ తోటి కట్ ఆఫ్ 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఇది అయ్యాక కొద్ది రోజులకే ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆల్ ఇండియాది ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ అయితే ఆల్ ఇండియా నుంచి రావడం జరుగుతుంది. అది వచ్చాక తెలంగాణ అండ్ ఏపీ ఈ రెండింటికి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్లో మళ్ళీ ఫ్రెష్గా కంప్లీట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అన్ని డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది అండ్ చాలా కేర్ఫుల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇది. సో మన రిజిస్ట్రేషన్ దీంట్లో తీసుకున్నట్లయితే మేమే ఇది సక్సెస్ఫుల్గా చేస్తాం. సో మీ ఫోటో అప్లోడ్ చేసి అండ్ అన్ని సక్సెస్ఫుల్గా మీ సిగ్నేచర్స్, డాక్యుమెంట్స్ అండ్ అన్ని వివరాలు మీరు ఇందులో వేసి అప్లోడ్ చేశాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెరిఫికేషన్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ అయ్యే టైంలో ఏపీలో అయితే వెరిఫికేషన్ మీకు అప్రూవ్ అయిందా లేదా అనే అప్డేట్స్ కూడా మీకు వెబ్సైట్లో చూసుకోవచ్చు. తెలంగాణలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మెయిల్ వస్తుంది అండ్ ఆ తర్వాత 2 స్టేట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇనిషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అప్పుడు కూడా ఒక 3 days టైం ఇచ్చి కరెక్షన్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దీన్ని బట్టే ఇంకా కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్. మీకు 15 వరకు రిజల్ట్ వచ్చేసినా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి మీకు 25, 26 పట్టవచ్చు. జూలై, ఆగస్టు ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత 15 days కంటిన్యూ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్. సో ఆల్ ఇండియా కోటాలో 1 రౌండ్ అయిపోయిన వెంటనే స్టేట్స్లో 1 రౌండ్, ఆల్ ఇండియా కోటా 1 రౌండ్ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన వెంటనే స్టేట్స్లో ఫస్ట్ రౌండ్ వస్తుంది. ఇలా ఆల్ ఇండియా కంటే ఒక రౌండ్ వెనుకబడి ఉంటారనమాట. సో ఆల్ ఇండియా ఒక రౌండ్ సెకండ్ కాగానే స్టేట్స్లో సెకండ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ కోటా అంటే ఏపీ, తెలంగాణలో ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్ టైంలో మీకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా చాలా లాంగ్ ప్రాసెస్. ఇంకా రిజల్ట్ వచ్చాక 15 days వరకు ఏమీ ఉండదు. ఆ తర్వాత మీ డిస్ప్లే లిస్ట్ తర్వాత ఏపీ, తెలంగాణ నోటిఫికేషన్స్ ఉంటాయి. అప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వెబ్ ఆప్షన్స్, ప్రయారిటీ లిస్ట్ ఇవ్వడం, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఏదైనా గైడెన్స్లో జాయిన్ అయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సీటు తెచ్చుకున్నాక ఎక్కడైనా మీకు ఒక గైడెన్స్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎక్కడైనా జాయిన్ అవ్వండి, పర్లేదు. కాకుంటే మీరు రిలీఫ్గా కాస్త ఈ వెరిఫికేషన్స్లో సమస్య వచ్చినా ఏదైనా కూడా మీరు క్లియర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదైతే ప్రాసెస్. కట్ ఆఫ్స్ అయితే తగ్గబోతున్నాయి ఖచ్చితంగా. అంటే మనకి మే 3తో పోలిస్తే తగ్గబోతున్నాయి. 2025 లానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది లాస్ట్ వరకు. ఎందుకంటే ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈసారి అసలే సీట్స్ మీద ఉన్న లిమిట్ కూడా తీసేశారు అని చెప్పి మనకు న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి ఉన్న ఆల్రెడీ ఓల్డ్ కాలేజెస్లో తెలంగాణలో సీట్స్ పెరగబోతున్నాయి అండ్ ఏపీలో కూడా కొత్త కాలేజెస్ రాబోతున్నాయి. సో దీన్ని బట్టి అండ్ పేపర్ టఫ్నెస్ని బట్టి చూస్తే కట్ ఆఫ్ చాలానే తగ్గే అవకాశం ఉంది. కట్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి.